హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హోటల్స్. మీరు చూస్తున్న కళాకార్ షెడ్ వచ్చేసి శిల్పకళ ఆర్ట్ షెడ్లో అయితే 5 నుంచి 14 ఫీట్స్ విగ్రహాలు అయితే అవైలబుల్లో అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. కొన్ని 5 ఫీట్స్ విగ్రహాలు అయితే మనకైతే మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. మనమైతే ఈ వీడియోలో అయితే అన్నీ అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, మనకి ఎదురుగా అయితే ఒకటి 5 ఫీట్స్ విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు. మహారాజా స్టైల్లో అయితే కూర్చొని ఉన్న ఫ్రెండ్స్ విగ్రహం అయితే ఇక్కడైతే ఏనుగునైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది, పంచ కలర్ అయితే చాలా బాగుంది. అలాగే జ్యువెలరీ వర్క్ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, 5 ఫీట్స్ విగ్రహాలు కూడా ఫుల్ ఫినిషింగ్తో అయితే ఇక్కడైతే విగ్రహాలు అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. శిల్పకళ ఆర్ట్ షెడ్లో అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే విగ్రహాన్ని అయితే రెడీ చేశారు. శివలింగానికి అయితే శివుడి విగ్రహాన్ని అయితే పెట్టారు, పైన శేషనాగుని అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే చాలా అద్భుతంగా అయితే కూర్చొని ఉన్నట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఫినిషింగ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. దాదాపు 5 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. బుకింగ్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెట్పల్లి పోయే దారిలో అయితే రైట్ సైడ్లో అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి ఎదురుగా అయితే ఇండియన్ ఆయిల్ బంక్ అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి, ఈ విగ్రహం అయితే మూషిక అయితే వినాయకుడిని అయితే మన రథం మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు. మూషికలను అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇది కూడా దాదాపు 5 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి, ఒక యూనిక్ డిజైన్తో అయితే బ్యాక్గ్రౌండ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విగ్రహం వచ్చేసి 5 ఫీట్స్ అయితే ఉంది. ఇది కూడా కింద అయితే ఏనుగులను అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. వినాయకుడు అయితే సింపుల్గా అయితే కూర్చొని ఉన్నాడు. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా సింపుల్గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే మండపంలో పెట్టుకొని డే లైట్ పెట్టుకుంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. విగ్రహం అయితే దాదాపు 5 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. అలాగే ఈ షెడ్లో అయితే మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియోని అయితే ఎక్కడైతే స్కిప్ అయితే చేయమాకండి. మీరైతే చూడండి ఫ్రెండ్స్, విగ్రహం దాదాపు అలాగే లైక్ అయితే చేయండి. ఈ విగ్రహం వచ్చేసి దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, పక్కనైతే జింకనైతే ఇచ్చారు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్కడైతే జింక అయితే, అలాగే బ్యాక్గ్రౌండ్లో అయితే చెట్టునైతే ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. వినాయకుడు చెట్టును పట్టుకొని కూర్చున్నట్లయితే ఇచ్చారు. పక్కనైతే జింక మీద చేసుకొని కూర్చున్నాడు. జ్యువెలరీ వర్క్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. విగ్రహం దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చూడండి ఫ్రెండ్స్, ఈ విగ్రహం వచ్చేసి దాదాపు ఇది కూడా 8 ఫీట్స్ అయితే ఉంది. వెనకాల మీరు గమనించారా, ఇటు పక్క రాముడిని అటు పక్క లక్ష్మణుడిని అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అయితే వినాయకుడు అయితే సింహాసనం మీద అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం అయితే ఇస్తుండు. ఇక్కడున్న చిన్న విగ్రహాలకైతే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. అలాగే డిఫరెంట్ డెకరేషన్ అయితే చేశారు. అలాగే డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. విగ్రహాలు అయితే డిఫరెంట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వినాయకుడు అయితే మూషిక మీద అయితే కూర్చున్నట్టు అయితే సింపుల్గా ఇచ్చారు. దాదాపు 3 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. 3 to 5 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. సింపుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. బుకింగ్ అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. మీకైతే మీరు తొందరగా వచ్చుంటే మీకు నచ్చిన కలర్ని అయితే మీరైతే సెలెక్ట్ చేసుకొని అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, తలపాక విగ్రహం ఫ్రెండ్స్. ఇదైతే బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా ఇచ్చారు. తలపాకనైతే ఒక యూనిక్ డిజైన్ అయితే రెడీ చేసి ఇక్కడైతే ఒక యూనిక్ స్టోన్ వర్క్ అయితే ఇచ్చారు. జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే చేశారు. బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే నాకు చాలా అద్భుతంగా అయితే నచ్చింది ఫ్రెండ్స్. చూడండి, బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అలాగే తలపాకకైతే కుందన్ వర్క్ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇంకా కొన్ని విగ్రహాలకైతే పెయింటింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ షెడ్లో అయితే ఈ విగ్రహం అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఇక్కడైతే కిరీటానికి అయితే గోల్డ్ ఫినిషింగ్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా నీట్గా అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ విగ్రహానికి అయితే వీళ్ళైతే. ఇక్కడైతే మీరు గమనించారు, సింహం మీద అయితే వినాయకుడు అయితే కూర్చొని అయితే మనకైతే దర్శనం ఇస్తున్నట్టు ఇచ్చారు. ఇటు పక్క అయితే నెమలిని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. హంస, నెమలి. అలాగే ఇక్కడైతే ఇవే విగ్రహాలు డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నాయి. 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీరైతే ఫస్ట్ వస్తే మీకు నచ్చిన కలర్ని అయితే బుకింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విగ్రహానికి అయితే ఫేస్ అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఫేస్ అయితే కలర్ అయితే చేశారు ఫ్రెండ్స్. అలాగే బ్యాక్గ్రౌండ్ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు. చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. అవే విగ్రహాలు అయితే డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే సింహం అయితే చాలా యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. కుందన్ వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా అలాగే వినాయకుడు కూర్చున్న స్టిల్లులు అయినా చాలా బాగుంది. దాదాపు 8 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే. ఒక యూనిక్ డిజైన్తో అయితే బొట్టు అయితే పెట్టారు. చాలా అంటే చాలా నీట్గాను విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. బుకింగ్ అయితే స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. కుదిరితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. కోరుట్లలో ఉన్న ఏ షెడ్లో మీకు విగ్రహాలు పెట్టాలో నాకైతే కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళైతే వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని అయితే కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే 14 ఫీట్స్ విగ్రహాలు, 12 ఫీట్స్ విగ్రహం అయితే ఒకటైతే
స్టాండింగ్ పొజిషన్లో అయితే తల్వార్ పట్టుకొని అయితే వినాయకుడు అయితే నిలబడి ఉన్నాడు ఫ్రెండ్స్. చూడండి చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఈ కాన్సెప్ట్ అయితే. వినాయకుడు అయితే చూడండి ఫ్రెండ్స్ ఫినిషింగ్లో అయితే ఒకటి తల్వార్ అయితే పట్టుకున్నాడు, పెద్ద కత్తి అయితే పట్టుకొని అయితే నిలబడ్డాడు. రియల్గా రియల్గా సాల్వా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దాదాపు 12 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం. ఫినిషింగ్ అయితే స్మూత్ ఫినిషింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్ విగ్రహాలకైతే. వీళ్ళైతే పెద్ద విగ్రహాలు అయితే ఇవి 2 అయితే మనకైతే అవైలబుల్లోకి అయితే తీసుకొచ్చారు. రియల్గా పంచ్ అయితే ఇచ్చారు, రియల్గా సాల్వా అలాగే జ్యువెలరీ వర్క్ చాలా అద్భుతంగా చేశారు. 100% అయితే ఈ 12 ఫీట్స్ విగ్రహాలు అలాగే 5 ఫీట్స్ విగ్రహాలు అయితే 100% ప్యూర్ ఫినిషింగ్తో జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్ చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్ ఈ విగ్రహాలు అయితే. చూడండి ఫ్రెండ్స్ పక్కనైతే ఇంకోటి 12 ఫీట్స్ విగ్రహం అయితే మహారాజా స్టైల్లో అయితే సింహాసనం మీద అయితే కూర్చొని ఉన్నాడు ఫ్రెండ్స్. మీరు గమనించారు ఇటుపక్క 2 సింహాలను అయితే ఇచ్చి వాటికి రియల్గా అయితే రియల్గా అయితే జుట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. పైన అయితే శేషనాగుని అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు. రియల్గా పంచ్ ఇచ్చారు విగ్రహానికి, రియల్గా సాల్వా అయితే ఇచ్చారు. కుందన్ వర్క్ అలాగే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అద్భుతంగా అయితే చేశారు ఫ్రెండ్స్. ఈ షెడ్లో అయితే ఇవైతే పెద్ద విగ్రహాలు ఫ్రెండ్స్ 2. అలాగే ఇక్కడ చాలా విగ్రహాలు అయితే రెడీ చేసి అయితే ఉంచారు. బుకింగ్కి అయితే ట్రాన్స్పోర్ట్కి అయితే రెడీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే. మీరైతే ఫస్ట్ వస్తే మీకు నచ్చిన విగ్రహాన్ని నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకొని బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే లిఫ్టింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. కొన్ని విగ్రహాలు అయితే లారీలోంచి అయితే దింపుతున్నారు ఫ్రెండ్స్. చూడండి చాలా ఇక్కడైతే మేకింగ్ అవే విగ్రహాలు ఇక్కడైతే ఇంకా మేకింగ్ అయితే జరుగుతున్నాయి. మీకైతే చాలా విగ్రహాలు అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ షెడ్ వచ్చేసి శిల్పకళ షెడ్ కోరుట్ల డిస్ప్లే విగ్రహాలు ఫ్రెండ్స్. ఇవైతే ఇంకా చాలా విగ్రహాలు అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఈ షెడ్ చూడండి ఫ్రెండ్స్, ఈ షెడ్ శిల్పకళ ఆర్ట్స్. దీనికి ఎదురుగా అయితే అక్కడ ఇండియన్